ఎమ్మెల్సీ కవిత తండ్రి కేసీఆర్ కు రాసిందని చెప్తున్న ఉత్తరం మీద ఇప్పుడు బాగానే చర్చ జరుగుతున్నది. ఉత్తరంలా శానా ముచ్చట్లే చెప్పిన కేసీఆర్ బీజేపీ పార్టీ మీద 2 నిమిషాలే మాట్లాడు తనకు బాధ కలిగిందనే ముచ్చట గట్టిగా చెప్పింది. ఆ ఉత్తరంలా బీజేపీ పార్టీని తిట్టనట్టు అని అననట్టు మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ పొత్తు పెట్టుకోబోతున్నాయి అనే పుకార్లు పుట్టినాయి. బీజేపీ పార్టీ మీద గట్టిగా మాట్లాడనుండే అన్నట్టు రాసింది. ఎన్నికల ముందు కవితను జైలుకు పంపింది కదా బీజేపీ పార్టీ. దానితోని కవితకే కాదు పార్టీకి కూడా దెబ్బ పడ్డది. కవిత ఈ కేసుల బాధితురాలు కాబట్టి తన బాధను తెలిపింది. అయితే ఆ ముచ్చటతో పాటు సభ సక్సెస్ అయిన ముచ్చట్లు, పార్టీకి ఊపు తీసుకొచ్చే ముచ్చట్లు వరుస పెట్టి రాసింది. అయితే వాటి గురించి కాదు కానీ కేసీఆర్ మాట్లాడని దాని గురించి, మాట్లాడితే మంచిగా ఉండని రాసిన దాని మీదనే ఎక్కువ చర్చ జరుగుతున్నది. కొద్దిసేపు ఉర్దూలో మాట్లాడితే మంచిగుండు, వక్ఫ్ బిల్లు మీద మాట్లాడితే ముస్లింలకు దగ్గర అయ్యేటోళ్ళం, బీసీ రిజర్వేషన్ల మీద సర్కార్కు సురుకు దాకేటట్టు మాట్లాడితే మంచిగుండు, ఎస్సీ వర్గీకరణ ఊసెత్తలేదు, దాని మీద ఖచ్చితంగా మాట్లాడాల్సింది. అంతేకాదు సభల తెలంగాణ ఉద్యమకారులకు సౌలతులు మంచిగా లేవు, నియోజకవర్గంలలో పాతోళ్ళకే ఇన్ఛార్జీలుగా పెట్టిండ్రు, వాళ్ళ రాజకీయమే నడుస్తున్నది కింది స్థాయిలో. కాబట్టి సర్పంచ్ పదవులకు కాకుండా ఎంపీటీసీ జెడ్పీటీసీ పదవులకు రాష్ట్ర సెంటర్ నుంచి బీ పాములు ఇచ్చేటట్టు చేయాలి. సభకు కేసీఆర్ వచ్చేలోపు 2001 ఉన్న నాయకులను మాట్లాడిస్తే మంచిగుండు. ధూమ్ధాం పాటలు ఆటలు ఏమంతా మంచిగా లేవు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే జలంలో పలసగైంది. బీజేపీ పార్టీని టార్గెట్ చేయకపోవడం మంచిగా లేదు. అది బీఆర్ఎస్ను కాదని బీజేపీ పార్టీకి ప్లస్ అవుతుంది అన్నట్టు కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. అట్లనే మిమ్మల్ని కలిసే అవకాశం కొంతమందికే ఉన్నది, అది చాలా మందిని బాధ పెడుతున్నది. ఎమ్మెల్సీ ఎన్నికలలో మనం పోటీ చేయకపోవడం మంచిగా లేదు, అది కాంగ్రెస్ పార్టీకి ఆయుధమైంది. వీటన్నిటి మీద ప్లీనరీ పెట్టి చర్చలు జరిపితే బాగుండు డాడీ, నేనేమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించు డాడీ అని కూడా కోరింది కవిత. ఆలోచిస్తే కవిత చెప్పింది నిజమే అనిపిస్తుంది. ప్రజాస్వామ్య పార్టీలో అందరు కలిసి అంతర్గతంగా చర్చలు జరపాలి, ఒంటెద్దు పోకడాలు పోవద్దు, మంచేంది చెడేంది అనేది చర్చలు జరపాలి. కింది స్థాయి కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారు అనేది కూడా మాట్లాడుకోవాలి, తప్పును తప్పు అనాలి. అట్లయితేనే పార్టీకి మేలు జరుగుతుంది. కవిత చెప్పిన దాంట్లో తప్పేం లేదన్నట్టు మాట్లాడుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది. అయితే కేసీఆర్ను కలిసి చెప్పేంత తీరిక కవితకు లేదా, లేకుంటే తండ్రి కవితను గలవనిస్తలేడా, అది కూడా కాకుంటే ఎవరన్నా అడ్డుపడుతున్నారా? లోపట మాట్లాడుకునే ముచ్చట్లను ఇట్లా ఉత్తరం రాసి బయటపడేటట్టు యేసుడు ఎంతవరకు కరెక్ట్ అని కూడా కొంతమంది బీఆర్ఎస్ పార్టీలు అంటున్నారు. ఏది ఎట్లున్నా అమెరికాకు పోయిన కవిత తెలంగాణకు వచ్చి ఉత్తరంలో ఉన్న అసలు ఉద్దేశం ఏంటిదో చెప్తే తప్ప మనకు తెలిసేటట్టు లేదు. చూడాలి ఏం చెప్తుందో కవిత. నీ అవ్వాయి ఎవరికో రాచమర్యాదలు చేస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని దేశాన్ని తాగుతున్న మా తాగుబోతులకు కనీస సవలతులు లేకుంటే ఎట్లా రాబాయ్? అందుకే ఈ నడి రోడ్డు మీద కూర్చొని తాగుకుంటా మా తాగుబోతుల తరపున ధర్నా చేస్తున్నా. మరి లేకుంటేంద్రాబాయ్, కార్యాలు ఖరాబైనా తాగి సర్కార్ పథకాలు చక్కగా అమలయ్యేటట్టు చేసే మాకే సిట్టింగ్ రూములు ఉండేయా? మేము తాగితే వచ్చిన పైసలు పెడితే మాకు ఏసీ రూములు కట్టియచ్చు, కానీ మందు చేతులు పెట్టి ఎక్కడన్నా తాగిపో అని అంటే మేమేం కావాలి, ఎటు పోవాలి? అందుకే మా బాధలు సర్కార్ దాకా చేరేటట్టు ధర్నా చేస్తున్నా. ఈ సందర్భంగా ప్రపంచ తాగుబోతులకు చెప్తున్నా, మనం అంతా ఏకం కావాల్సిన టైం వచ్చింది. ఈ కుటిల నీతి సర్కారులు మనకు న్యాయం చేయి. కాబట్టి ప్రపంచ తాగుబోతులారా ఏకం కండి. కనీస అవసరాలైన సిట్టింగ్ రూములు లేకుంటే ఎట్లా తాగాలి? బయటికి పోయి తాగితే పోలీసుల బాధ, ఇంటికి పోయి తాగితే పెళ్ళం బాధ. ఏం చేయాలి మేము? అందుకే ఇప్పటికైనా ఈ సర్కారులు కళ్ళు తెరవాలి, మాకు సిట్టింగ్ రూములు కట్టియాలి, ఆదుకోవాలి. అంతవరకు నా పోరాటం ఆగది. ఇట్లా సిట్టింగ్ రూములు లేనందుకు నడి రోడ్డు మీద కూర్చొని మందు తాగిండు ఓ తాగుపోతన్నా. ఇది శ్రీకాళహస్తిలో ఓ మందు బాబు చేసిన ఈ రంగం. తర్వాత పోలీసులు వచ్చినరా, తీసుకుపోయి తాగింది అరిగేటట్టు చేసిండ్రా అనేది తెలిసేటట్టు వీడియో లేదు మన దగ్గర. ఏమైందో ఈ తాగుబోతు పరిస్థితి ఏం పాడో గాని తాగినోళ్ళు చేసే చేష్టలు పరిశాన్ ఉంటాయి. ఒకవేళ మాట అయినరు, వాళ్ళు అనుకున్నది చేసేదాకా ఊకోరు.